Hey guys, how are you all? Welcome back to our channel. ఈ రోజు సండే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. బ్రేక్ఫాస్ట్ కి రాగి మాల్ట్, టమాటోస్ అండ్ ఎగ్స్ తింటున్నాం. ఇదంతా నాకే అనుకుంటున్నారా? కాదు, నాకు మా చెల్లికి ఇద్దరికి ఒకే ప్లేట్లో ఇస్తారు. యాక్చువల్లీ మాకు రా టమాటోస్ అంటే ఇష్టం ఉండదు, కానీ స్కిన్కి మంచిదని చెప్పి తింటున్నాం. ఇష్టం లేకపోయినా తినాలని డిసైడ్ అయ్యాం. ఈ 2025 నుంచి హెల్తీగా ఉండాలని అనుకుంటున్నాం, బట్ ఎంతవరకు అవుతుందో మనకు తెలీదు. మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇప్పుడే హెల్దీ అన్నానో లేదో ఆఫ్టర్నూన్ డామినోస్కి వెళ్ళాం. ఎంత ట్రై చేసినా జంక్ ఫుడ్ తినకుండా ఉండలేం, కానీ హెల్దీ ఫుడ్తో బ్యాలెన్స్ చేద్దాం. యాక్చువల్లీ నాకు పిజ్జా క్రేవింగ్స్ చాలా ఎక్కువగా వస్తాయి. వీక్ ఒకసారైనా తినాలనిపిస్తుంది. స్పైసీ ఫుడ్ ఏం తిన్నా థమ్స్అప్ మాత్రం పక్కా, అది కూడా అవాయిడ్ చేయాలి గాయస్ అని అంటాం, కానీ మానేలేమే. ఆల్కహాల్ కన్నా థమ్స్అప్ చాలా డేంజర్ అంటాం అని తెలిసినా కూడా మనం మానేలేం. మీకు కూడా థమ్స్అప్ అంటే ఇష్టమా? కమెంట్ చేయండి. ఫైనలీ ఆర్డర్ చేసిన పిజ్జా ఆకలంతా చచ్చిపోయేలోపు వచ్చింది. ఎంత కాలుతున్నా పీక్కొని తింటున్నా. మన క్రేవింగ్స్ అట్లుంటే మరి. మా అమ్మ డైలాగ్, ఇంట్లో కమ్మగా వండి పెడుతుంటే బయటికెళ్ళి ఆ గడ్డి తినేసి వస్తున్నావా అంటారు. మనం ఎంత చెప్పినా మన బాధ అర్థం కాదు పెద్దోళ్ళకి. నన్ను తిట్టకండి గాయస్, నేను పెద్దోళ్ళనే అంటాను. నేను పిజ్జాలో బాగా ఇష్టంగా తినేది ఈ గోల్డెన్ కార్న్ పిజ్జా. నేను మా చెల్లి కోసం ఇంకో పిజ్జాని పార్సిల్ చేపించా. సాస్ ఇమ్మంటే డబ్బులు అడిగాడు. నువ్వే ఉంచుకో, మా ఇంట్లో ఉంది అని చెప్పేసి వచ్చేసా. ఈ డొమినోస్ కూడా నా బ్రెయిన్ లాగా ఖాళీగా ఉంది. ఈ పిజ్జాని భద్రంగా మన చెల్లి కోసం ఇంటికి తీసుకెళ్దాం గాయస్. అయ్యో, అంత త్వరగా ఇంటికి ఎందుకు వెళ్తాం? తిరగడానికి కాదు, కొంచెం పనుంది. కార్కి ఫాస్ట్ ట్యాగ్ చేపించడానికి వచ్చాం. అక్కడున్న కార్స్ అన్నీ నావే, వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసా. మీకు కూడా కావాలంటే చెప్పండి, షోరూమ్ అడ్రస్ పెడతా, వెళ్ళి కొనుక్కోండి. హే చూడండి, ఈ చిన్న కారు బాగా చిన్నగా ఉంది. ఎందుకంటే అది బాగా చిన్న కారు కాబట్టి. ఫాస్టాగ్ అయింది. ఈ ఆల్టో కార్ చూస్తున్నాం డ్రైవింగ్ పర్పస్. ఇందులో అయితే డ్రైవింగ్ నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అయ్యో, మా చెల్లికి పిజ్జా ఇవ్వాలి. హే జూడియో చాలా ఆఫర్స్ ఉన్నాయంట, పదండి వెళ్దాం. మా చెల్లికి పిజ్జా ఇవ్వకపోయినా నో ప్రాబ్లంలే, జూడియోకే వెళ్దాం. షాపింగ్ ముఖ్యం బిగిల్. జూడియోలో చాలా ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి, కానీ అన్ని ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ ఉన్నాయి. ఏంటి ఇలా ఉంటే మాలంటోళ్ళం ఏమైపోవాలి? ఏంటో నా సిచ్యువేషన్ ఎవరికి చెప్పుకోలో అర్థం కావట్లేదు. నేను మోడల్స్ వెతుక్కోవట్లేదు, సైజెస్ వెతుక్కుంటున్నా. ఎక్కడ ఎస్ కనిపిస్తుందో, ఎక్సెస్ కనిపిస్తుందో అని. మినిమం మీడియం కనిపించినా ఓకే అనిపిస్తుంది. లాస్ట్కి నా సైజు ఉన్న ఒక టాప్ దొరికింది. నచ్చినవి తీసుకుందామంటే ఓవర్ ప్రైస్ ఉన్నాయి. నేను ట్రైలర్ రూమ్కి వెళ్ళి గంటలు ట్రయల్స్ అయ్యాను. ఇలా హ్యాంగర్ తగిలిచ్చేసుకుంటా. యాక్చువల్లీ నేను వచ్చిన మెయిన్ పర్పస్, నేను రేపు టెంపుల్కి వెళ్ళబోతున్నా. సో కుర్తాస్ తీసుకోవాలి, ఆ ట్రెడిషనల్ వేర్ తీసుకోవాలి అని వచ్చాను, కానీ అవి తప్ప అన్నీ చూస్తున్నా. నెక్స్ట్ స్లిప్పర్స్లో మంచి ఆఫర్స్ ఉన్నాయి, మంచి కలెక్షన్ వచ్చిందని అక్కడున్న ఒక అతను చెప్పారు. అక్కడికి వెళ్ళి చూసి షాక్ అయ్యా. ప్రైజెస్ బాగానే ఉన్నాయి, కానీ స్లిప్పర్సే బాగాలేదు. యాక్చువల్లీ వీడియోలో బాగానే కనిపిస్తున్నాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే సెకండ్ హ్యాండిల్ స్లిప్పర్స్లా ఉన్నాయి. అందుకే ఆఫర్స్ పెడతారు. ఏం తీసుకోకుండా వచ్చేయడం కన్నా కిడ్స్ సెక్షన్లోకి వెళ్ళి 2 టీషర్ట్లు తీసుకొని వచ్చేద్దామని ఫిక్స్ అయ్యా. మంచి క్రాప్ టాప్స్లా ఉంటాయి. ఫైనలీ మా చెల్లికి పిజ్జా ఇచ్చేసి నేను పడుకున్నా. లేచి చూస్తే పానీపూరి చూడగానే నిద్ర మొత్తం పోయింది. చూస్తున్నారా, ఈ రోజంతా హెల్దీ ఫుడ్డే తింటున్నా. నేను పిజ్జా టైంకి ఇవ్వకపోయినా మా చెల్లి నాకు పానీపూరి తినిపిస్తుంది. ఈ రోజు సండే కదా, ఇంతేలే, రేపటి నుంచి మంచి ఫుడ్ తినాలి. పర్లేదు, అప్పుడప్పుడు తిన్నా ఏం కాదు. నా ఫేస్ చూసి భయపడకండి, నిద్రలో నుంచి లేస్తే ఇలానే ఉంటారు ఎవరైనా. మీరే కాదు, నేను కూడా భయపడతా అప్పుడప్పుడు నా ఫేస్ చూసి. నెక్స్ట్ చాలా హెల్దీ ఫుడ్, పేస్ట్రీ 1 వీక్ నుంచి తిందాం అనుకుంటున్నా. ఫైనల్లీ ఈ సండే అయ్యింది. ఏది తెచ్చినా అందులో ఆఫ్ మా చెల్లికి ఇయ్యాలి. ఈ సిబ్లింగ్స్ ఉన్నారే, పోనీలే ఇద్దాం. ఓకే గాయస్, బాయ్. డూ సబ్స్క్రైబ్. వెయిట్ ఫర్ మోర్ సండే వ్లాగ్స్.